వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ ని కలిసిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ, జనసేనానితో మర్యాదపూర్వక భేటీ. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న గూడూరు ఎమ్మెల్యే. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యపై దర్యాప్తుకు అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ డిమాండ్. మరోసారి లోకేష్ కాన్వాయ్ను ఆపి తనిఖీ చేసిన పోలీసులు. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న కాన్వాయ్ను ఉండవల్లి కరకట్ట వద్ద ఆపి తనిఖీ. కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసుల నిర్ధారణ. వివరాల్లోకి వెళితే, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో 2 చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగా పవన్ను పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ఎన్ వర్మ కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ వర్మ భేటీ జరిగింది. ఈ మర్యాదపూర్వక సమావేశంలో టీడీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు కూడా పాల్గొన్నారు. వాస్తవానికి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఎస్వీఎస్ఎన్ వర్మ భావించారు. కానీ పొత్తులలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. ఇక్కడి నుంచి బరిలో దిగుతున్నట్లుగా పవన్ ప్రకటించగా వర్మ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నచ్చచెప్పడంతో వర్మ శాంతించారు. ఈ నేపథ్యంలో పవన్తో వర్మ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ వలసలు ఊపందుకున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ పెద్దలు వరప్రసాద్కు కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈసారి ఎన్నికలలో వైసీపీ అధిష్టానం చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. కొందరిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసింది. టికెట్ దక్కని వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా ఉన్నారు. గూడూరు వైసీపీ అభ్యర్థిగా ఎం మురళీధర్కు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తిరుపతి నియోజకవర్గం ఆయనకి కొత్త కాదు. వరప్రసాద్ 2014లో తిరుపతి ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. सभा के साथी रहे वरप्रसाद राव जी, इनका भारतीय जनता पार्टी में दुनिया के सबसे बड़े राजनीतिक दल में आने पर बहुत बहुत स्वागत और अभिनंदन करता हूं। मुझे पूर्ण विश्वास है आपके वर्षों का अनुभव, जो जहां किसी ने 3 दशक तो किसी ने 4 दशक अपनी सेवाएं सरकार में या फिर एयरफोर्स में रहकर दी हैं, कि मुझे ये अवसर दिया कि मैं सदस्यता भारतीय जनता पार्टी की लूं और फिर से एक बार राष्ट्र निर्माण में अपनी कंट्रीब्यूशन कर सकूं। मैं बहुत भाग्यशाली रहा हूं कि अपनी जिंदगी के 40 साल से ऊपर समय भारतीय वायुसेना में देश के लिए काम कर पाया। ये मेरे लिए एक बहुत बड़ी as dynamic as Mr. Modi ji in the past leaders. So when I was a member of parliament between 14 and 19, I have seen the dynamic decisions, the way the BJP ministry, the government is handling the system. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిల్ యాక్ట్తోనే చేనేత కుటుంబం బలి తీసుకుందని జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ సమన్వయకర్త అధికారి దినేష్ పేర్కొన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంకు చెందిన పాల సుబ్బారావు భార్య పద్మావతి, కుమార్తె వినయలు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మృతదేహాలకు దినేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతుడు పాల సుబ్బారావుకు చెందిన భూమిని రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి కట్టా శ్రావణి పేరుతో మార్చడంతో మనస్తాప గురై ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 2015లో వీళ్ళకి 2010 నుంచి వీళ్ళకి అనుభవంలో ఉన్న భూమి పాస్బుక్ ఉంది. అదే పాస్బుక్ మీద వాళ్ళకి డీఫామ్ ఇచ్చారు. ఎంఆర్ఓ గారు
లంచాలు తీసుకొని 2015 నుంచి డాక్యుమెంట్ చేంజ్ అయింది. నక్కా శ్రావణి పేరు మీదకి మేము డాక్యుమెంట్ మారింది అని చూపిస్తున్నారు. ఇది ఏ రకంగా అధికారుల్ని వారి పని వారు చేసుకోనీయకుండా మీకు అధికార దాహంతో మీరు అధికారాన్ని దుర్వినియోగపరిచి వారిని ఎంఆర్ఓ గారిని భయభ్రాంతులకు గురి చేశారో మరి మీరు లంచాలు ఇప్పించుకొని వారికి అన్యాయం చేశారో మాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని అయితే డెఫినెట్గా మేము కోర్టుకు వెళ్తాము. ఈ విషయాన్ని డెఫినెట్గా మీరు పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని మేము జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అలానే ఈ విషయం మీద మీరు తగిన చర్యలు తీసుకోకపోతే ఇందులో సబ్ రిజిస్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. వీరు ముగ్గురు ప్రాణాలకి మీరే బాధ్యులవుతారు. ఖచ్చితంగా చెప్తున్నాము. జనసేన పార్టీ తరపు నుంచి కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీరికి తాడేపల్లి టౌన్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ను ఉండవల్లి కరకట్ట వద్ద ఆపి పోలీసులు తనిఖీ చేశారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు లోకేష్కి చెప్పారు. దీంతో ఆయన తనిఖీలకు సహకరించారు. కాన్వాయ్లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు తనిఖీ చేశారు. కాన్వాయ్లో కోడ్ విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్ ప్రచారం సాగుతుందని పోలీసులు నిర్ధారించారు. కోడ్ వచ్చిన తర్వాత ఇప్పటికి 3 సార్లు లోకేష్ కాన్వాయ్ని చెక్ చేశారు పోలీసులు. ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం శ్రమించే కార్యకర్తలను గుర్తించి వారికి అండగా ఉంటానని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. స్థానిక 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తనపై ఉందని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 2,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందించామని, 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని అమర్నాథ్ చెప్పారు. కార్పొరేటర్లు ఊరుకుటి చందు, రాజాన రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ లతీష్, రాజాన వెంకట్రావు, మద్దాల అప్పారావు, రెడ్డి జగన్నాథరావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఈరోతి గణేష్, జుత్తు లక్ష్మి, మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గాజువాకని ఈ టైంలో సమన్వయపరిచే పరిస్థితి మీకే ఉంటుందని చెప్పేసి అతీష్టుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అతీష్టుడైన వ్యక్తిని ఈరోజు గాజువాక అభ్యర్థిగా ఇవ్వడం మన కార్యకర్తలకు కానీ అందరికీ అండగా ఉంటారు. అలాగే గాజువాక అభివృద్ధిని కూడా వేరే స్థాయిలో ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం చాలా చాలా ముఖ్యం. కాదు గాజువాక లాంటి నియోజకవర్గంలో చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా పేరు ఉన్న మన గాజువాకకి సంబంధించి వార్డుల్లో కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో చాలామంది పూర్వం నుంచి పరిచయాలు ఉన్నటువంటి వారు ఉన్నారు, కొత్తగా నాయకత్వం వహిస్తున్నటువంటి వారు ఉన్నారు, లేదా నాన్నగారితో కలిసి పనిచేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందరినీ కూడా ఒకసారి మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి కార్యక్రమం జరిగితే పనిచేసేటువంటి వారు ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు అనేటువంటిది కూడా నాకు కూడా అవగాహన కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను పెద్దలు చెప్పినట్టు పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి ఏ ఒక్క నాయకుడిని, కార్యకర్తని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి కూడా. ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం ఉంటాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మాట తప్పిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మధ్య ఈ ఎన్నికలలో పోటీ జరుగుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 72వ వార్డు ఇన్ఛార్జి సిరట్ల వాసు ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం చినగంట్యాడలో జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 98% వరకు పూర్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నిలిపి దేశానికి ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా నిలిపామని అన్నారు. అందువలన ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు పోటీ కానే కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, తిప్పల దేవన్ రెడ్డి, రాజాన వెంకట్రావు, మల్లా బాపు నాయుడు
మొల్లి చిన్న, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ కే మెయిన్ ఇంపార్టెంట్ లీడర్స్ 72 వాటిలో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్ కే పిలిచాను. అంటే మీ క్యాడర్ కూడా ఏంటంటే మీకు తెలుసో తెలియదో కొంతమందికి ఒక్కొక్కరు వెనకాల మినిమం 10 మెంబర్స్, అంటే మీరు చెప్తే 10 మంది నాలుగు తీసుకునేది కూడా పనికిరాలేదు. ఇవన్నీ మీకు తెలియనటువంటి విషయాలు కాదు. అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇవాళ మరి అగనపూడి అనకాపల్లి చెందిన వాళ్ళు ఎవరు కూడా గాజు టచ్ చేయకుండా చాలా నుంచి అలాగే కవినెళ్ళే మార్గంగా ఏర్పాటు చేసి అక్కడ 17 కోట్లతో మరి అమరావు నేను కలిపి శంకుస్థాపన కార్యక్రమం చేసాం. ఆ ఫ్లైఓవర్కి అది కూడా ఇలా వర్కులు జరుగుతున్నాయి. మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు గమనించేటువంటిది ఒకటే, ఎన్నికలకు వెళ్ళేటువంటి రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీలు నడిపేటువంటి నాయకులు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటాడా లేదా అనేటువంటి దాని మీద ఎన్నిక జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరగబోయేటువంటి ఎన్నిక. ఎందుకంటే సహజంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు, వారి తాలూకా గుణగణాలు, అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. కానీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి నాయకత్వం మధ్య జరుగుతుంది ఎన్నిక. నాయకత్వం మీదంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎన్నిక జరగబోతాం. ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు అనేటువంటిది వారి ఇంపాక్ట్ అనేటువంటిది 10-15% మాత్రమే ఉంటుంది స్థానికంగా. మిగిలినటువంటి మేజర్ పర్సెంటేజ్ అంతా కూడా రెండు రాజకీయ పార్టీలు ఆ నాయకత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కంపారిజన్ వచ్చినప్పుడు 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, గడిచినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆయన ఏ మేరకు నిలబెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఏ మేరకు నిలబెట్టుకున్నాడు, చెప్పినటువంటి మాటను నిలబెట్టుకుంటాడా లేదా అనేటువంటిది దీని మీద ఎన్నిక జరుగుతుంది. అందులో అసలు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ కూడా కాదనేటువంటిది నా తాలూకా అభిప్రాయం. రానున్న ఎన్నికలలో ఆయా పార్టీలు గాజువాకలోని ప్రధాన సమస్యలను తమ మేనిఫెస్టోలో పొందుపరచాలని గాజువాక జోన్ వార్వా నివాస్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పాత గాజువాక సెలెస్ట్ క్లబ్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయా సంఘాల నేతలు డాక్టర్ ఎం రమేష్ కుమార్, కె కిరీటం, బి గుర్రప్ప, ఎస్వికే పరశురాములు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యలు నేటికి పరిష్కారం కాలేదన్నారు. ప్రతిసారి ఎన్నికలలో ఏదో చేసేస్తామంటూ నేతలు హామీలు ఇస్తున్నారని, తీరా గెలిచాక మొహం చాటేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా టోల్గేట్ ఎత్తివేయడం, చెత్త డంపింగ్ యార్డ్ తొలగింపు, కాలుష్య నియంత్రణ, హౌస్ కమిటీ సమస్య వంటివి మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. సమస్యలపై ఈ రెండు సంఘాల దశలవారీగా పోరాటాలు సాగిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎం కృష్ణారావు, కెవి రమణ, వైవి రమణారావు, బంగారు నాయుడు, లక్ష్మణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొనే సమస్యల మీద సుమారుగా ముఖ్యమైన సమస్యలు ఒక 35 సమస్యలను మేము సర్వే చేసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటి మీద కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి కోరడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ రేపైతే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఈ పోటీ చేసే అభ్యర్థులు కానీ పార్టీలు కానీ ఈ గాజువాక పట్టణ ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా తమ ఎన్నికల ప్రణాళికలో పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. ఈ వార్డులో ఒక గ్రంథాలయం ఉండాలి, ఒక పిహెచ్సి ఉండాలి. అటువంటిది కూడా మొత్తం గాజువాక జోన్లో ఉన్నటువంటి 4.5 లక్షల నుంచి 5 లక్షల పై చేరుకున్నటువంటి ప్రాంతంలో కేవలం 3 లైబ్రరీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి బల్కాపురం, పెదగంచాడ, గాజువాక, అది నామమాత్రమే. సుమారు 1.5 లక్షల పై చేరుకున్నటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళ పురోభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం కూడా ఇంటి పన్నులో 5% ఈ గాజువాక ఈరోజు అభివృద్ధి అయ్యి ఈ స్థాయిలో ఉందంటే కారణం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండటం వల్ల. అలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ అని ప్రైవేటీకరించే దానికి చూస్తున్నారు. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే గాజువాక అభివృద్ధి అనేది పూర్తిగా నిలిచిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళలో ప్రజా కొనుగోలు శక్తి ఉండటం వల్ల ఇక్కడ మార్కెటింగ్ కానీ ఇవన్నీ వచ్చాయి. అలాగే
మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు వెళ్తున్న నేపథ్యంలో విశాఖ ఫిషింగ్ హార్బర్లో మాదక ద్రవ్యాలు దిగుమతి కావడం చాలా బాధాకరమని, దీని ప్రభావం ఇటు మత్స్యకార జీవనోపాధి వ్యాపార రంగంపై పడుతుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో మాదక ద్రవ్యాలు లభించడం వెనుక కస్టమ్స్ అధికారుల భద్రతా వైఫల్యం, విశాఖ కంటైనర్ టెర్మినల్ అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. ఈ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతోనే ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని, తక్షణమే ఈ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం అధికారులు ప్రత్యేక విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల జీవనోపాధికి ఆటంకం లేకుండా చూడాలని కోరారు. జాలార్పేటకు చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా విశాఖ పోర్ట్ అథారిటీకి 20 సంవత్సరాల క్రితము భూములను కంటైనర్ టెర్మినల్ కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఈ కంటైనర్ టెర్మినల్ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం వల్ల ఈరోజు విశాఖ కంటైనర్ టెర్మినల్లోని భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే దొరికింది అంటే ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి అనేది, అంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ అందరూ కూడా విశాఖపట్నం తాలూకా కంటైనర్ టెర్మినల్లే అడ్డాగా ఎంచుకొని ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా మన దేశం పైన వదులుతూ ఉన్నారు. మన దేశ భవిష్యత్తును నాశనం చేయడానికి ఇది చాలా ప్రమాదకరమైన చర్యలకి వీళ్ళు పూనుకుంటున్నారని చెప్తా ఉన్నాను. దీంట్లో ఏదైతే సంధ్యా ఎక్స్పోర్ట్స్ వాళ్ళని ఏ విధంగా అయితే పార్టీ చేశారో, VCTPL వాళ్ళని కూడా పార్టీ చేస్తేనే దీంట్లోని ఏవైతే ఇంతకు ముందర ఏమైనా జరుగున్నట్లయితే కూడా అవి కూడా బయటకు పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరైతే ఎక్స్పోర్టర్ ఉన్నాడో, ఇది మరి ఈ నార్కోటిక్స్ నిజంగా ఇప్పటికే ప్రిలిమినరీగా గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు చదువుతో పాటు ఆయా పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రెహమాన్ అన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జి మాడుగుల మండలంలోని సంగం సొంత గ్రామంలో గిరిజన యువకుడు పాఠశాల ఉపాధ్యాయునిగా చేరిన నాటి నుంచి విద్యార్థుల సంఖ్య మరింతగా పెంచారని, ఆయా పాఠశాలకు అవసరమైన 13 బెంచీల కోసం 65,000 అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆచార్యులు బాల మోహన్ దాస్తో పాటు పలువురు చైతన్య స్రవంతి సభ్యులు పాల్గొన్నారు. వేయించి ఆ పాకలో ఇతను టీచర్గా జాయిన్ అయ్యి, గవర్నమెంట్ టీచర్, ఇప్పుడు టీచర్గా జాయిన్ అయ్యి మొదట 5, 6, 10 మంది కూడా లేని స్కూల్ని ఇప్పుడు ప్రస్తుతం 36 మందిని చేశారు. 2009లో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి, ఎందుకంటే రోడ్లే లేవు అసలు. ఇప్పుడు మొన్న వీడియో తీసినప్పుడు కూడా వాళ్ళు కొంత కాలినడకన, కొంత ఏమో బైక్ మీద అలా వెళ్ళటం జరుగుతుంది. అలాంటి ప్రదేశంలో ఫండ్స్ కూడా తిరిగి వెళ్ళినాయి కానీ వాళ్ళకి బిల్డింగ్ అయితే రాల. ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ కొంత సహకరించి ఏదో రేకుల షెడ్ లాంటిది ఒక రూమ్ వేసినట్టున్నారు. ఇప్పుడు ఈయనతో పాటు ఇంకొక టీచర్ని కూడా అపాయింట్ చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 2 టీచర్లు అన్నమాట. వారికి తఫతఫాలుగా బెంచెస్ ఇస్తారంట. ఆ బెంచెస్ సరిపోవటం లేదని అనుకోకుండా మరి తనకి ఎందుకు ఉద్దేశం కలిగిందో తెలియదు కానీ వీళ్ళ గీతం గ్రూప్లో పెట్టడం జరిగింది. విశాఖలోని ఎంవిపి కాలనీలో ఉన్న ట్యూ టెలేజ్ ప్లే స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ 4వ వార్షికోత్సవం స్పోర్ట్స్ ఎరీనాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలలో దాగి ఉన్న ప్రతిభా నైపుణ్యాలను వెలికి తీయాలనే ఆశయంతో దీనిని ప్రారంభించినట్లు స్కూల్ నిర్వాహకులు చంద్రకళ తెలిపారు. చిన్నారులు హాయిగా సంతోషంగా ఆడుకోవడానికి, నేర్చుకోవడానికి అవసరమైన చక్కని స్థలం, సౌకర్యాలు కల్పించామని, ప్రతి 10 మంది పిల్లలకు ఒక మెంటర్ను నియమిస్తామన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పిల్లలందరూ తమ వయోవర్గం ఆధారంగా వేదిక పైన అద్భుతంగా నృత్యాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఏంటంటే మేము మా నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయడం, అలాగే బ్యాక్ సపోర్ట్గా, బ్యాక్ బోన్గా పిల్లలకు ఉండి వాళ్ళని ముందుకు నడిపించాలనే మా తాపత్రయం చాలా ఉంది. అలాగే పిక్టోరియల్ వేగా స్కూల్లో అన్ని విధాలుగా పిక్టోరియల్ వేగా అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్, పూర్వకాలం పద్ధతులు అన్నీ కూడా నేర్పిస్తున్నాం. హౌ టు ప్లాంట్ సాయిల్, అది ఎలాగా ప్లాంట్ చేయడము, హౌ లైక్ నేచర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని కూడా మేము అందరూ నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్రముఖుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వాల్సిన లైక్ వాట్ కెన్ ఐ సే
మంచి మాటలు పిల్లలకి పనికొచ్చే మాటలు చెప్పే విధంగా అలాంటి వాళ్ళని మేము తీసుకురావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు మేము ప్రముఖ పీడియాట్రిషియన్ గారిని తీసుకొచ్చాము, చంద్రశేఖరం గారిని. వారు చక్కగా వారి యొక్క పేరెంటింగ్ చెప్పారు, ఏ విధంగా అయితే ఉండాలో పిల్లలతోని. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ and also all of you. We need all your support also for our school to grow big and give our knowledge to the children. విశాఖ జిల్లాలోని కీలకమైన భీమిలి అసెంబ్లీ సీటును కూటమి అభ్యర్థిగా ప్రస్తుత జనసేన పార్టీ ఇన్ఛార్జి సందీప్ పంచకర్లని ప్రకటించాలని భీమిలి జనసేన నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు జన సైనికులు డిమాండ్ చేశారు. విశాఖ విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ జిల్లా రూరల్ ప్రధాన కార్యదర్శి వివి కృష్ణయ్య మాట్లాడుతూ భీమిలి టికెట్ను సందీప్కి ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కూటమి పార్టీల అధ్యక్షులను కోరారు. 2019 నుంచి భీమిలి ప్రజల సమస్యలపై, స్థానిక ప్రజా సమస్యలపై పోరాడుతున్న సందీప్కే టికెట్ ఇవ్వాలని కోరారు. ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ, పాండ్రంగి బ్రిడ్జి వంటి సమస్యలపై సందీప్ ఆధ్వర్యంలో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. భీమిలి పర్యాటక రంగానికి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నేతలు మజ్జి సూరిబాబు, శ్రీనుబాబు, శ్రీకాంత్, అప్పలరాజు, రామస్వామి, పోతిన అనురాధ పాల్గొన్నారు. నుంచి చెప్పుకొస్తాం, దాని ముందు విషయాలు ఇంకా అనవసరం లేదు. 2019లో ఎలక్షన్ అయిన తర్వాత 25,000 ఓట్లతో సందీప్ గారికి రావడం జరిగింది. ఆనాడు ఇక్కడ ఉండేటువంటి బృందం అందరం కూడా మేము పనిచేసాము. అక్కడి నుంచి మరి ఓటమి పాలైనప్పటికీ కూడా సందీప్ గారు ఈ యొక్క ఇన్ఛార్జిగా ఉండి ఈ యొక్క భీమిలి నియోజకవర్గంలో ప్రజలకేనో కార్యకర్తలకు అందుబాటులో ఉండి నిత్యము ప్రజల్లో పనిచేయడం జరిగింది. ఏం పనిచేశారని కనుక మీరు ఆలోచన చేస్తే మరి ఎర్రమట్టి దెబ్బల గురించి ఉద్యమం చేయడం కానీ కాపాడుకోవడానికి సక్సెస్ అయ్యాం. కొండ గురించి కానీ ఉద్యమం చేశాం. భీమిలి నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకొని ప్రతి ఒక్కరి మనసుకి దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ అధ్యక్షుల్ని, అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చూస్తే ప్రతి కార్యక్రమం కానీ, మేము భీమిలిలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి బాగా దగ్గరగా వెళ్ళే విధంగా మేము ప్రతి కార్యక్రమం చేసాం. భీమిలిలో జరిగే ప్రతి కడప జిల్లాలో బల్వన్మరణానికి పాల్పడ్డ చేనేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసిన వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కొరకు రానున్న ఎన్నికలలో నారా లోకేష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. జనసేన పార్టీ బీజేపీ బలపరిచినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారిని కూడా భారీ మెజార్టీగా గెలిపించాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున మేము బలంగా పనిచేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం ప్రజలందరినీ. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన యువనాయకుడు నారా లోకేష్ గారు ఇక్కడ పనిచేయడానికి మేము ఉన్నాం ముందుకని చెప్పి వచ్చారు. తప్పనిసరిగా వారిని ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఒక మంచి సుపరిపాలన చేసేగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రపంచ పటంలోనే ఒక వెలుగు వెలిగే విధంగా మనం సహాయం చేయాల్సిందల్లా ఒక ఓటు అనే వజ్రాయుధంతో మీరు చేయాలని చెప్పి ఈ సమయం తెలియజేసుకుంటాను. దేనికంటే ఈ రోజున ఇక్కడ ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లలు అంటే గతంలో చంద్రబాబు నాయుడు చేసిన సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో కానీ ఏదైనా కానీ ప్రపంచంలో నలుమూలకి వెళ్ళి సెటిల్ అయిపోయి వాళ్ళ భవిష్యత్తు అంతా బాగుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలలో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా చింతలపూడి వైసీపీ శాసనసభ్యుడు ఉన్నమట్ల ఎలీజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎలీజాకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఎందుకు సార్ అసలు ముఖ్యంగా వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? దానికి చాలా కారణాలు ఉన్నాయి. చింతలపూడి నియోజకవర్గంలో స్థానికంగా నెలకొని ఉన్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను అక్కడ ఎమడలేక పార్టీని వదిలిపెట్టి బయటకు రావటం జరిగింది. అక్కడ స్థానికంగా మరి కొంతమంది నా మీద కక్ష కట్టి
క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే ముందు మట్టల ఆదివారాన్ని పిఠాపురం చిట్టోటి తోటలో ఉన్న ట్రినిటీ లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. చర్చి ఫాస్టర్ రెవరెండ్ శ్యామ్ కుమార్, చర్చి ఇన్ఛార్జ్ దువ్వాడ సాల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో పువ్వులతో అలంకరించిన మట్టలను పట్టుకొని దావీదు కీర్తనలు పాడుతూ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు జరిపి బైబుల్ వాక్య సందేశాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎల్ ప్రమీల, డి అమృత్ కుమార్, ఎంజే ఫెడ్రిక్ సంఘ నాయకులు పాల్గొన్నారు. మరి పట్టుకుంటూ ఊరేగింపుగా వెళుతూ మరి ఆయన యొక్క నామాన్ని మహింపరచడానికి, దేవుని యొక్క మార్గాన్ని లేదంటే దేవుని యొక్క కార్యాన్ని తెలియజేయడానికి మరి వచ్చిన ఇక సంఘాలంతటికీ మరి దేవునామంలో శుభాలు తెలియజేస్తున్నాం. మరి కార్యక్రమంలో మా సంఘ నాయకులు, మా డెలిగేట్ గారు అటువంటి సాల్మన్ రాజు గారు, అదే రీతిగా మా ట్రెజరర్ గారు ప్రమీల గారు, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు అమృత్ గారు, జాయింట్ ట్రెజరర్ గారు మరియు ఫెడ్రిక్ గారు, ఈ రీతిగా సంఘంతో మరి సంఘంగా మేము అందరము ఈ యొక్క యాత్రలో ఈ యెరూషలేము జయయాత్రలో మేము పాల్పొమ్ములు పొందడానికి దేవుడిచ్చిన మహద్భాగ్యం అని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ శుభ సందర్భంలో క్రైస్తవ లోకానికి అంతటికి పిఠాపురపు క్రైస్తవ సంఘమునకు పిఠాపురపు ప్రజలందరికీ ఈ శుభ సంతోషాన్ని మేము తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పునరుద్ధరించిన గ్రామదేవత నూకాలమ్మవారి ఆలయంలో నూకాలమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ వేద పండితులు వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో దోళ్లవారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జరిగిన ఈ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ముందుగా కలశ స్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం నూకాలమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో దోళ్ల అయ్యన్న, వేములూరి రాజ్ కుమార్, గోపు చంటిబాబు, కొత్తెం దత్తుడు, ముమ్మిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చేస్తూ ఉన్నాం. అలాగే దీనికి కావలసిన ధనానంతటిలో కూడా మన కుటుంబ సభ్యులు అందరూ వేసుకుని వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇది గ్రామానికి అందరికీ సుభిక్షాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని, ఆది వ్యాధులన్నీ పోగొట్టేటటువంటి ఆ చల్లని తల్లి కరుణా కటాక్షములు అందరినీ ఆశీర్వచనం చేస్తూ, అలాగే శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, అదేవిధంగా కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి అనుగ్రహం కూడా ఈ కార్యక్రమానికి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వారందరి కటాక్షంతో, నూకాలమ్మ అనుగ్రహంతో గ్రామం సుభిక్షంగా ఉండి మంచి న్యాయ పరిపాలన జరిగి అమ్మవారి ఆలయాన్ని, ఇంకా అంతరాలయాన్ని కూడా అన్నీ కూడా ఆధునీకరించి ఈ యొక్క గ్రామ దేవతగా ఉన్న అమ్మవారిని అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈరోజు యాగాలు, యజ్ఞాలు మొత్తం అన్నీ కూడా ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట అన్నీ కూడా చాలా ఘనంగా, చాలా వైభవంగా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి అమ్మవారికి ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గానికి ప్రజలందరికీ కూడా అందరికీ ఉండాలి. ముఖ్యంగా దోళవారి ఆడపడుచు కాబట్టి. ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ని కలిసిన పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ, జనసేనానితో మర్యాదపూర్వక భేటీ. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్న గూడూరు ఎమ్మెల్యే. ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యపై దర్యాప్తుకు అన్నమయ్య జిల్లా జనసేన పార్టీ డిమాండ్. మరోసారి లోకేష్ కాన్వాయ్ను ఆపి తనిఖీ చేసిన పోలీసులు, ఎన్నికల ప్రచారానికి వెళుతున్న కాన్వాయ్ను ఉండవల్లి కరకట్ట వద్ద ఆపి తనిఖీ. కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసుల నిర్ధారణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.